మీ ఇంట్లోకి పిచ్చుకలు పదే పదే వస్తున్నట్లయితే దానికి వాస్తు శాస్త్రంలో ఒక ఖచ్చితమైన అర్థం ఉందట. వాస్తు నిపుణుల ప్రకారం పిచ్చుకలు ఇంటికి రావడం ఓ శుభ సంకేతంగా భావిస్తారు. ఇంట్లోకి పిచ్చుకలు పదే పదే వస్తున్నాయంటే త్వరలోనే ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారని, రాజభోగాన్ని అనుభవించబోతున్నారని అర్థం. పూర్వకాలం నుండి పిచ్చుకలు ఇంట్లోకి రావడాన్ని శుభసూచకంగానే భావించారు. జంట పిచ్చుకలు ఇంట్లోకి వస్తే అతి త్వరలో ఇంట్లో కళ్యాణం జరగబోతుందని లేదా సంతానం కలగబోతుందని అర్థమట. కాబట్టి పిచ్చుకలు ఇంట్లోకి వచ్చినా గూడు కట్టుకున్నా అది చాలా వరకు శుభమే. మన పితృదేవతలు కాకి రూపంలో వస్తారని పెద్దలు నమ్ముతారు. కాకికి ఆహారం పెట్టడం ద్వారా శని బాధలు తొలగిపోతాయి. కాకి శని భగవానుడి వాహనం కాబట్టి దాని ఆశీస్సులు లభిస్తాయి. ఇంటి వద్దకు కాకి వచ్చి వాలడం కూడా మంచిదే. ఇక చాలా మంది గుడ్లగూబను అశుభంగా భావించిన వాస్తు ప్రకారం అది శుభ ఫలితాల్ని ఇస్తుందట. ఇంటి పరిసరాల్లో గుడ్లగూబ కనిపించినా ఇంట్లోకి వచ్చినా అది శుభ సంకేతమే. ఇక పాము ఇంట్లోకి వస్తే శుభ సంకేతంగా భావించాలి. ఇది లక్ష్మీదేవి రాకకు అర్థంగా పరిగణిస్తారు. పాము విషజంతువు అయినప్పటికీ దాన్ని చంపడానికి ప్రయత్నించకూడదు. పాములు పట్టుకునే వారిని పిలిపించి అడవిలో వదిలివేయించడం ఉత్తమం. మొత్తంగా పిచ్చుకలు, కాకి, గుడ్లగూబ, పాము వంటి జీవులు ఇంట్లోకి రావడం లేదా పరిసరాల్లో కనిపించడం వాస్తు శాస్త్రం ప్రకారం శుభ సంకేతాలుగా వాస్తు శాస్త్రంలో చెబుతారు. అవి ఆర్థిక పురోగతిని, కుటుంబంలో శుభకార్యాలను తెలుపుతాయి.